హరిహి అంటూరా. వైద్యో నారాయణు హరిహి అంటూ ఉంటారు. ఈ మాట చాలా విరివిగా వింటూ ఉంటాం. కానీ అదే వైద్యులు, అదే వైద్యాలయం మనుషుల ప్రాణాలు పీక్కు తింటూ ఉంటే, ఐ రిపీట్, మనుషుల ప్రాణాలని పీక్కు తింటూ ఉంటే ఇంకొక మాట ముందుకు వేసి, బహుశా ఆ పదాన్ని ఉపయోగిస్తే కాస్త రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను కరెక్ట్గా పదాన్ని వాడలేదు, కానీ దాని దరిదాపులో ఉండే పదాన్ని వాడుతున్నాను. ఆ మృతదేహాలను, చచ్చిపోయిన ఆ శరీరాలను కూడా ఏమాత్రం అది లేకుండా, నేను ఆ పదాన్ని వాడాలనుకోవట్లా, తింటున్నారే, అక్కడి నుంచి వచ్చే డబ్బులు తింటున్నారే, ఎలా తినబుద్ధి అవుతుంది? ఈ మాటలు నేను అంటున్నాను అనుకుంటున్నారేమో. ఈ మాటలు అంటుంది ఓ కుటుంబం ప్రస్తుతం ఆవేదన, ఆక్రందన వ్యక్తం చేస్తోంది. అమీర్పేటలో ఇంకొక దారుణం చోటు చేసుకుంది. అమీర్పేట వెల్నెస్ హాస్పిటల్లో దారుణానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మృతదేహం ఇవ్వకుండా దౌర్జన్యంకి పాల్పడిందంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 60,000 కడితేని మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. 4 రోజుల్లో 3 లక్షలు కట్టించుకొని వెల్నెస్ యాజమాన్యం తమకు నరకాన్ని చూపిస్తోందంటోంది ఆ కుటుంబం. ఇవాళ ఉదయం కూడా 40,000 కట్టించుకొని తర్వాత పేషెంట్ చచ్చిపోయాడు, పేషెంట్ ఇక లేడు, పేషెంట్ చనిపోయాడు అని డాక్టర్లు చెప్పారంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. లంగ్ ఇన్ఫెక్షన్తో, అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో జాయిన్ అయిన పేషెంట్, ఆమె పేరు పుష్పలత, హాస్పిటల్లో జాయిన్ అయ్యాక కిడ్నీ ఫెయిల్ అయిందని, లివర్ డ్యామేజ్ అయిందని డబ్బులు గుంజింది వెల్నెస్ యాజమాన్యం అంటూ ఆ కుటుంబం ఇప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తోంది. గుండెలు బాదుకొని అంతా సెట్ అయింది అని నమ్మించి ఆ మరుసటి రోజు వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేస్తుంది యాజమాన్యం అంటూ ఆ కుటుంబం గుండెలు బాదుకొని ఏడుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇదేనా? మన భారతదేశంలో ఉన్నామా, లేకపోతే పక్కనున్న పాకిస్తాన్లో ఉన్నామా? భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? మీకన్నా ఉగ్రవాదులైనా ఏం కదా? ఒకవేళ ఇదే కనుక నిజమై థరో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఇలా జరిగే ఘటనల మీద, ఉగ్రవాదుల మీద ఏ యాక్షన్ తీసుకుంటామో, ఉగ్రవాదుల మీద ఎటువంటి చర్య తీసుకుంటామో దానికి తగ్గకుండా తీసుకోవాలి. మన దేశ సొమ్ముని, మన పౌరులకు సంబంధించి గుంజుతున్న వాటిని ఉగ్ర స్థావరాలుగా గుర్తించాలి. కొద్ది రోజుల క్రితం ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలా 2 చేతులు జోడించి ఆవిడ నమస్కారం పెడుతూ మాలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారన్నారు. మురిసిపోయాం ఆ రోజు. అలా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలని పణం పెట్టి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఇలాంటి వాళ్ళని పోల్చాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. గుర్తు పెట్టుకోండి, ఈరోజు ఆ జనం ఉన్నారు కాబట్టి, ఆ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు డబ్బులు వస్తున్నాయి, మీ జోబులోకి వస్తున్నాయి. ఇలా అందరినీ పీక్కు తింటూ ఉంటే మీకు ఎక్కడి నుంచి వస్తాయా డబ్బులు? ఎవడిస్తాడు మీకు డబ్బులు? పేద ప్రజల డబ్బుల్ని దోచుకొని కట్టుకుంటే ఎన్ని రోజులు కట్టుకుంటారు, ఎన్ని అంతస్తులు కట్టుకుంటారు? ఎవడైనా పట్టెడు అన్నమే పొట్టకు పట్టేది. బంగారాన్ని మింగలేరు కదా, బంగారాన్ని మింగి తెల్లారు కదా, మింగి నోట్లో వేసుకోలేరు కదా. నోట్ల కట్టలు ఎందుకు వస్తారు? నిజం చెప్పండి వాళ్ళకి. ఇది ఆ కుటుంబం అక్కడ అంత ఆవేదన వ్యక్తం చేస్తుందంటే అర్థం చేసుకోండి. ఒక మనిషి హాస్పిటల్కి రావాలంటే భయపడిపోవాల్సిన రోజుల ఎంతటి దారుణం ఇది, ఎంతటి దుర్మార్గం ఇది. అంతా సెట్ అయిపోయిందని చెప్పి నమ్మించి ఆ మరుసటి రోజే వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేసింది యాజమాన్యం అంటూ ఆ కుటుంబం చెబుతూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసారట. బాబు, మా దగ్గర డబ్బు అయిపోయింది, కనీసం ఆ మృతదేహాన్నైనా ఇవ్వండి, అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పి ఆ కుటుంబం వేడుకుంటే, ఇంకా చెప్పంటే అడుక్కుంది పాపం. అంత మానవత్వం చచ్చిపోయిందా? ఇంకా అల్టప్పుడు ఎందుకు? ఎలాగా ఏదో రోగం వచ్చి ఏదో రోజు పోవాల్సిన శరీరం ఏది అని చెప్పి జనాలు వదిలేసి ఏ వైద్యుడి దగ్గరికి రాకుండా, ఐ రిపీట్ అండ్ ఐ కోట్, నిజమైన డాక్టర్లకి
ఈ మాట అసలు ఏమీ పట్టింపు ఉండవు. హడావిడి చేసే ఉంటారు చూశారు, వాళ్ళకు సంబంధించి మృతదేహం ఇవ్వాలని చెప్పినా కనికరించలేదంట. ఇది అక్కడ వాళ్ళు చెబుతున్న మాట ఆ కుటుంబం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. పవన్, ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి? వెల్కమ్ టు RTV. ఏదైతే ఠాగూర్ సినిమా మనందరం చూసే ఉంటాం, ఠాగూర్ సినిమాలో ఏదైతే ఒక పేషెంట్ వెళ్ళి నకిలీ వైద్యం చేసి లక్షలు దుబ్బుకుంటా ఉంటారు. సో అలాంటి ఘటనే లాల్ బంగ్లా ఏదైతే అమీర్పేట్ బేగంపేటలో ఉన్న వెల్నెస్ హాస్పిటల్ అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఏదైతే పేషెంట్ కి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి ఏదైతే లంగ్ ఇన్ఫెక్షన్ తో ఉన్నప్పుడు జాయిన్ చేశారు. సో ఆ లంగ్ ఇన్ఫెక్షన్ తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ కిడ్నీస్ పోయాను, ఆ తర్వాత లివర్ పోయాను, అలా 3 లక్షలు వసూలు చేశారు, తర్వాత 4 లక్షలు. సో ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 8 గంటల సమయంలో కంప్లీట్ గా అంటే 40